సో ఒక పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అంటే ఇది నేర్చుకుంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని అలా ఎలా అయినా సజెస్ట్ చేయగలరా అండి మీరు? యా అంటే ఇప్పుడు మ్, ఒక ఏజ్ గ్రూప్ లేదంటే వాళ్ళకున్న జిజ్ఞాసని బట్టి అంటే వాళ్ళు చేసే ప్రాక్టీస్ని బట్టి అంటే ఇప్పుడు ఒక మెడిటేటర్ వచ్చారనుకుందాం ఒక 20 20 30 ఏళ్ళ మధ్యలో ఓకే యా. ఒక ఎనీబడి టీనేజర్స్. ఇప్పుడు ఒక టీనేజర్ వచ్చారనుకుందాం వాళ్ళు ఇప్పుడు చూసుకుంటున్న సమయంలో ఎర్త్ కాన్షియస్నెస్ అనేది చాలా పెరిగింది. ఈ పెరుగుదలలో భాగంగా ఎంతో మంది చిన్న వయసు నుంచే మెడిటేషన్ ధ్యానాలు చేయడం మొదలు పెట్టారు. మీరు ఇంట్లో ఇప్పుడు అవును. ఈ ఇంటింటికి ఒక్కొక్క ధ్యాని ఉన్నారు ఇప్పుడు అవును. చెప్పాలంటే. సో అవునండి. ఈ ఈ పరిణామంలో ఎంత కనెక్టెడ్ గా ఉన్నారు నేచర్ కి, ఎంత కనెక్టెడ్ గా యూనివర్స్ కు ఉన్నారు దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఓకే. టీనేజర్ ఉన్నారు, వాళ్ళు మెడిటేషన్ చాలా డీప్ గా చేయగలుగుతున్నారు, ఓకే. వాళ్ళకి ఆలోచన రహిత స్థితి వస్తుంది. ఓకే. ఓకే, ఉమ్. అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఉమ్. వాళ్ళకి ఏం అక్కర్లా, ఓహో. ఎందుకంటే వాళ్ళు అందులోనే మేనిఫెస్టేషన్ చేసుకోగలరు. ఓకే. ఓకే, వాళ్ళు ఓకే. అందులోనే వాళ్ళకి కావాల్సిన దాన్ని సాకారం చేసుకునే శక్తి, విజువలైజేషన్ అనేది వాళ్ళకి వచ్చేస్తాయి. ఓకే. ఓకే. ఓకే, వాళ్ళు ఇప్పుడు డెల్టా స్టేజ్, ఆల్ఫా స్టేజ్, థీటా స్టేజ్ అనే స్టేజెస్ ద్వారా అంటే వాళ్ళు ఉండే ట్రాన్స్ స్టేజెస్ ద్వారా అంటే ఇప్పుడు ఓకే. ఒక డీపర్ ట్రాన్స్ స్టేట్ లో ఉన్నప్పుడు ఉమ్. అది చాలా సుదీర్ఘమైన ధ్యానంలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే. అలాంటి వాళ్ళు అక్కడే వాళ్ళ పాస్ట్ లైఫ్స్ ని కూడా అన్లాక్ చేసుకోగలరు. ఓకే. ఓకే, సో ఇది మనకి ఒకప్పుడు ఋషులు మునులు ఇదే పద్ధతి ఫాలో అయ్యేవాళ్ళు. ఆ. ఓకే, వాళ్ళకి అదే సరిపోతుంది. ఓకే. ఓకే, వాళ్ళకి ఓకే. అందులోనే అన్నీ వస్తాయి. ఉహు. ఓకే. ఇంకొంతమంది ఉంటారు, ఓకే నాకు అంటే ఏంటి అంటే ఆత్మానుభవం అన్నమాట, నాకు ఇది చాలు, నేను ఇంకొక అనుభవాన్ని ఆ, రుచి చూడాలనుకుంటున్నాను ఓకే. అనుకున్నప్పుడు ఉమ్. వాళ్ళకి ఆ యూనివర్సే డోర్స్ ఓపెన్ చేస్తుంది. ఓకే. ఓకే. యూనివర్స్ డోర్స్ ఎలా ఓపెన్ చేస్తుంది, ఓకే వీళ్ళు ఈ లెవెల్లో ఉన్నారు, సో వీళ్ళకి ఒకానొక మొడాలిటీ పరిచయం చేద్దాం. ఓకే, ఉహు. మేబీ రేకి ఓకే. లేదా ఉమ్. ప్రాణిక్ హీలింగ్ ఓకే. లేదా లామాఫెరా లేదా ఇంకొక రకం. ఓకే. ఓకే, రకరకాలుగా ఉమ్. వాళ్ళకి ఉండే స్పిరిట్ గైడ్స్ ద్వారా ఉమ్. ఓకే నేచర్, ఓకే. యూనివర్స్ అనేది వాళ్ళకి ఓకే. డోర్స్ ఓపెన్ చేస్తుంది. ఓకే. అలా వాళ్ళు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు అనమాట. యా, మీరు చెప్పింది నాకు ఆ పాయింట్ బాగా నచ్చిందండి. బికాస్ నేను స్టార్టింగ్ లో మెడిటేషన్స్ అవి చేస్తున్నాను. అండ్ దెన్ బట్ నాకు అది ఇంకా కాదు, సంథింగ్ ఇంకా ఏదో ఉంది, సంథింగ్ ఇంకా ఏదో ఉంది అని నాకు అనిపించింది. అలాగా ఏంటి ఏంటి అని నేను ఆకాశం కావచ్చు, ఇలాగా ఆకర్షక్ రేకి, కావచ్చు. మ్మ్. ఇలాంటివన్నీ నేను నేర్చుకున్నాను. అప్పుడు నాకు ఇప్పుడు కొంచెం నేను స్టేబుల్ గా ఉండగలుగుతున్నాను అనమాట. ఓకే. అంటే మ్మ్. ఆ అంటే ఇంకా ఏదో నేర్చుకోవాలనే ఆతృత ఏంటో మ్మ్. ఏదో ఉంది, ఇంకా నేర్చుకోవాలనేది నాకు ఉంది. బట్ ఎప్పుడైతే ఇవి నా దగ్గరికి నేను వచ్చి నేను మ్మ్. నేర్చుకుంటున్నానో ఇప్పుడు నేను చాలా స్టేబుల్ గా ఉండగలుగుతున్నాను. అండ్ దెన్ మ్మ్. మ్మ్. దాని యొక్క అసలు ఆ రేకి అనేది ఆ ఎనర్జీస్ చాలా డిఫరెంట్ అండి. బికాస్ ఐఎమ్ ఆల్సో రేకి ప్రాక్టీషనర్. అది కూడా మీ దగ్గర నేను నేర్చుకుంటున్నాను. సో చాలా హ్యాపీ దానికి కూడా. అండ్ దెన్ నేను మీ దగ్గర హెచ్హెచ్హెచ్ అని ఒక అది కూడా మ్మ్. చేస్తున్నారు అవునవును, అని అవును. చెప్పేసి విన్నాను. సో దాని గురించి ఒక 2 లైన్స్ చెప్పండి. యా, దీని గురించి 2 లైన్స్ లో చెప్పలేనండి, ఇంకా పెద్దగా చెప్పాలి. ఓకే. ఎందుకంటే ఆ ఈ స్పిరిట్ నేను చెప్పాను కదా ఇందాక కోవిడ్ లో మేము చాలా హీలింగ్స్ చేసాము అని. జనరల్ గా హ్యూమన్ మెంటాలిటీ చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు మనకి ఈ భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, గుళ్ళకి వెళ్ళడం అవును. ఇలాగా బాగా అలవాటు అందరికీ అవును. కదా. సో ఏం చేస్తాము, గుడికి వెళ్ళి ఒక మొక్కు ప్రేయర్ మొక్కేస్తాం, చేస్తాను. అవును. మొక్కు మొక్కేస్తారు. అవును, అంతే. ఎలా అంటే ఆ బాబా నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను పేడ పంచి పెట్టేస్తా, ఉమ్. లేదంటే ప్రసాదం ఇచ్చేస్తా, లేదంటే బట్టలు ఇచ్చేస్తా, ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి. ఏంటి, నేను నీకు ఇచ్చేసా, నువ్వు తీసేయి, ఎస్. ఇది నా ఎస్. సమస్య, నాది నీ అవును. చేతిలో పెట్టేసా, నువ్వు తీసేయి. అవును. భగవంతుడైతే తీసేస్తాడేమో, మరి మేము కాదు కదా.
అవును, అవును. సో సో ఏంటి భగవంతుడు కూడా తీయడు హానెస్ట్ గా చెప్పాలంటే. ఓకే. ఆ గాడ్ కూడా డివైన్ కూడా ఏం చెప్తారంటే, నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తా. ఎస్. ఓకే. నువ్వు నా అవును. దగ్గరికి వస్తే ఇంకొంచెం తగ్గుతుందేమో, కానీ పూర్తిగా పోదు. పూర్తిగా ఎప్పుడు పోతుంది? ఎప్పుడైతే అది సాచ్యురేషన్ కి పోగలిగిన స్థితికి వస్తుందో అప్పుడు పోతుంది. సో అలాగా స్పిరిచువల్ హీలింగ్స్ చేస్తున్నప్పుడు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు, సరే మేము ఫీజు కట్టేశామండి, మీరు మాకు ఇది చేసేయండి. ఓకే, జరిగేవి, అద్భుతంగా జరిగేవి. కానీ అది కరెక్ట్ మైండ్ సెట్ కాదు అని మాకే అనిపించింది ఒకటి. ఓకే. రెండవది, మేము ఛానలింగ్ చేస్తూ ఉంటాము ఆ సమయంలో, గ్రూప్ మీడియంషిప్ చేస్తూ ఉంటాము, ఎన్నో రెమెడీస్ కూడా ఇస్తూ ఉంటాము డివైన్తో కనెక్ట్ అయినప్పుడు. ఓకే. అసలు ఆ ప్రాసెస్లో మేము ఎలా ఉంటామంటే 80% మేము ఇన్వాల్వ్ అవుతూ ఉంటాము. మేము అప్పుడు ఆ కాస్మిక్ డివైన్ ఎనర్జీ ఏదైతే మూల శక్తి చైతన్యం ఉందో దానికి మేము సోర్స్ అవుతాము. అంటే దానికి మేము ఛానల్ అవుతాము. ఛానల్ అయ్యి మా ద్వారా వచ్చిన వాళ్ళందరికీ ఇది అందుతుంది హీలింగ్. ఓకే. ఓకే. ఓకే, ఇది ప్రాసెస్. ఇలా ఓకే. హీలింగ్ అందినప్పుడు వాళ్ళు తీసుకునే స్థితిలో ఉన్నప్పుడు ఎంత సరెండర్ అయి ఉండాలి, ఎంత సరెండర్ అయి ఉంటే వాళ్ళు ఎక్కువ తీసుకోగలరు అవును. అనేది మేము గమనించాం. ఉమ్. ఓకే, ఎప్పుడైనా సరే గ్రాటిట్యూడ్ సరెండర్తో ఉన్నప్పుడు ఓకే ఈ ఈ తీసుకోగలిగిన శక్తి చాలా ఎక్కువ అవుతుంది. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ అది వాళ్ళకి తెలియట్లా. ఉమ్. అద్భుతంగా ఉంది, తెలియట్లా కానీ వాళ్ళకి. బికాస్ కొంతమందికి చాలా ఎనర్జీతో కనెక్ట్ అయిన వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు, కానీ కొంతమందికి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఏదో పోయిందండి, మా నుంచి ఏదో తీసేసినట్టు అయింది, అవును. లేదంటే మేము చాలా ఎనర్జీతో ఉన్నాము, మేము 2 గంటలు ఎక్కువ నిద్రపోయాము, అవును. ఓకే, లేదంటే మేము ఆ, అస్సలు నిద్ర రాలేదండి, యాక్టివ్గా ఉంది, 4 గంటలకు లేచినా సరే, ఇలా రకరకాలువి చెప్పారు. అంటే ఏంటి, మేం చేసేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, అవుతున్నారు. బాగుంది, ఉమ్. కానీ వాళ్ళు కూడా అవ్వాలిగా ఎక్స్పీరియన్స్ ఇది. అంతేగా. ఓకే, ఎస్. సో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇంత ఎనర్జీని వాళ్ళు ఆ, ఇలాగ మెలకువతో ఉన్నప్పుడు తీసుకుంటేనే ఇంత అద్భుతం జరుగుతున్నప్పుడు, వాళ్ళు కనుక ట్రాన్స్లో ఉంటే వాళ్ళకి ఇంకెంత అద్భుతం జరుగుతుంది. అవును. అందుకని మేము ఆలోచించి ఆ, ఈ తర్వాత హెచ్హెచ్హెచ్ అనే ఒక ప్రాసెస్ని తీసుకురావడం జరిగింది. అది ఏంటి అంటే ద హెచ్హెచ్హెచ్ అంటే హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీ. ఓకే. ఓకే. ఓకే, హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీ అనేది హిప్నోసిస్ని ఆధారంగా చేసుకుని థెరపీ చేయడం అన్నమాట ఒక మనిషి మీద. అంటే ఆ, ఒక ఒక వ్యక్తిని ట్రాన్స్లోకి పంపించి ఆ ట్రాన్స్లో వాళ్ళ సోల్ తోటి వాళ్ళకి కనెక్ట్ ఏర్పరిచి ఓకే. వాళ్ళకి ఉన్న సమస్యలు, ఎలాంటి సమస్యలు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఓకే. ఈ లైఫ్ నుంచి వచ్చాయా, వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచి వచ్చాయా, లేదా పూర్వజన్మ నుంచి వచ్చాయా, లేదంటే వాళ్ళు తెలిసి తెలియకుండా ఈ భూమి మీదకి వచ్చే ముందు చేసుకునే ప్రీ బర్తింగ్ ఫేజ్ నుంచి వచ్చాయా, లేదు అంటే వాళ్ళ ఇన్నర్ చైల్డ్ చిన్నతనం నుంచి వచ్చాయా, ఏవైనా ట్రామాస్ వాళ్ళ శరీరంలో దాక్కుని ఉన్నాయా, లేదంటే ఏవైనా సోల్స్ ఆర్ స్పిరిట్స్ అంటాం కదా మనము, ఆత్మ, అవేమన్నా అటాచ్మెంట్స్ ఉన్నాయా, అసలు వాళ్ళు అనుభవించేది వాళ్ళ సమస్యేనా, లేదంటే వాళ్ళ పూర్వీకుల సమస్య ఏంటిది అని ఒక సోల్ని, అంటే ఒక మనిషిని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి హిప్నో అనాలిసిస్ అంటారు దీన్ని. హిప్నో అనాలిసిస్ చేసి రకరకాల సమస్యల్ని చూసి దానికి వాళ్ళు ట్రాన్స్లో ఉన్నప్పుడు మేము గైడ్ చేస్తూ వాళ్ళకి సమస్యకి సమాధానము, పర్మనెంట్ సమాధానం ఇవ్వడానికి ఈ ప్రాసెస్ని తీసుకుని వచ్చాం.
ఇది అందరూ చేయగలరా అండి? అంటే ప్రతి ఒక్కరే ఇది సాధ్యమేనా? అంటే ఒక కాన్షియస్ స్టేట్ నుంచి సబ్ కాన్షియస్ స్టేట్ కి అందరూ వెళ్ళగలరా? ఒకటి చెప్తాను వైష్ణవి. ఇప్పుడు కాన్షియస్నెస్ అనేది కాన్స్టెంట్. ఓకే. ఎస్. ఓకే, ఎప్పుడు ఉండేది కాన్షియస్నెస్. అవును. ఓకే, అందులో మార్పులు మాత్రమే మనము అనుభవిస్తున్న ఈ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఎమోషన్స్. అంటే ఇప్పుడు కాన్షియస్నెస్ అంటే హిప్నోసిస్ అంటే ఏంటి, ఆ స్థితి అంటే ఏంటి అంటే ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. ఓకే. అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ తో ఉంటారు. అవును. ఓకే, టీవీ అవును. చూస్తున్నప్పుడు ఒకటి, అవును. పుస్తకం చదువుతున్నప్పుడు ఒకటి, అవును. మాట్లాడుతున్నప్పుడు ఒకటి, అవును. నిద్రపోయేటప్పుడు ఒకటి. అవును. ఓకే, అవును. అంటే ఏంటి, మీరు ఈ హిప్నాటిక్ స్టేట్ లో రోజంతా ఉంటారు. ఉమ్. ఇంకా ఓకే. మళ్ళీ ఇంకొకలాగా కనెక్ట్ అవ్వడం ఏంటి, ఓకే. అందరూ అంటే వెళ్ళగలరా ఏంటి? కదా. అంటే ఇప్పుడు ఎవరైతే రోజు ప్రశాంతంగా నిద్రపోగలరో, ఎవరైతే ఓకే. నిద్రపోతారో, ఓకే, ఓకే. దాన్ని క్వశ్చన్ చేసుకోరు కదా. అంతేగా. ఓకే, సో ఓకే. అలా నిద్రపోగలిగిన ప్రతి వ్యక్తి ఉమ్. హిప్నోసిస్ చేయొచ్చు, ఓకే. ఈ ట్రాన్స్ స్టేట్ లోకి వెళ్ళొచ్చు. అయితే ఉమ్. కొన్ని ఉంటాయి, లైక్ ఇప్పుడు ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఐసీయూలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఉమ్. 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 ఓకే, కొంచెం ఈ గుండె జబ్బులతో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి కొంతమంది 1%. ఓకే, కొంతమందికి రక్తం చూస్తే భయం వేస్తుంది, ఫెయింట్ అయిపోతుంది. అవును. ఓకే, అవునండి. అలాంటి వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది చాలా 1% అనుకోవచ్చు అందరినీ వేస్తే. మిగతా వాళ్ళందరూ స్లీపింగ్ పిల్స్ లేకుండా పడుకునే ప్రతి వాళ్ళు ట్రాన్స్ లోకి వెళ్తారు. చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే అది నేను నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే, ఓకే. ఒక 200-300 చేసి ఉంటాను నేను హిప్నోసిస్ సెషన్స్. కానీ 200-300 పీపుల్లో ట్రాన్స్ లోకి వెళ్ళలేదు అనుకునే వాళ్ళు చాలా తక్కువ. ఓకే. ఆ 1% లోకి వస్తారు అంతే. ఓకే. మ్మ్. అదే అదే. మీకు దీంట్లో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే అంటే హిప్నోసిస్ అనేది మీరు యా, ఇవన్నీ చెప్పాను చేస్తున్నారు? కదా, ఇది మేము ఈ స్పిరిచువల్ హీలింగ్స్ లో ఉండే ఆ గ్రూప్ మీడియంషిప్ స్టేట్, కానీ ఆ హిప్నోటిక్ ట్రాన్సే అది కూడా, మేము ఉన్నది కూడా ఆహా. ఆ ఓకే. ట్రాన్స్ ని అందరికి అందించాలి అని హిప్నోసిస్ తీసుకొని వచ్చాము. అదే ఈ ప్రాసెస్ ని ఓకే. ఆ, మేము క్రియేట్ చేసుకున్నాం కదా. ఇందులో నేను టూ ఓకే. థౌజండ్ ట్వంటీ ఓకే. ఇది కూడా 2020 నుంచి నేను రకరకాల ప్రాసెసెస్ ని ఎక్స్ప్లోర్ చేసి ప్రతి దానిలో నుంచి ఒక మంచి అంశం నాకు అవసరమైనది తీసుకొని, అట్ ది సేమ్ టైం ఈ స్పిరిచువల్ హీలింగ్స్ లో నుంచి వచ్చిన 90% కంటెంట్ ని, 90% ప్రాసెస్ నే నేను హిప్నోసిస్ లోకి అప్లై చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు అంటే నాకు ఒక డౌట్ అండి. ఉమ్, అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి, ఉమ్, ఈ రోజుల్లో చాలా వస్తున్నాయి. ఉమ్, సో అంటే అంటే హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరో ఒకరు ఒక ఇష్యూస్ తో బాధపడుతున్నారు. అంటే మెయిన్ గా ఉమ్, ఉమెన్స్ అనేది చాలా సఫర్ ఉమ్, అవుతున్నారు. సో ఇలాంటి వాళ్ళు మీ ఉమ్, ప్రాసెస్ కి వచ్చినప్పుడు మీరు ఉమ్. దాన్ని ఏ విధంగా వాళ్ళని మోటివేషన్ కావచ్చు, లేకపోతే ఎలా దాన్ని ఎలా గైడ్ ప్రాబ్లమ్ చేస్తాం. సాల్వ్ ఉమ్, చేస్తారు? ఉమ్. అంటే ఆ హెల్ప్ చేస్తారు మీరు? ఓకే, సో ఇప్పుడు హిప్నోసిస్ లో ఉన్నాం కాబట్టి నేను హిప్నోసిస్ గురించి చెప్తాను. ఫస్ట్ వీళ్ళు ఎవరైతే సరే, భార్య గాని భర్త గాని ఎవరో ఒకళ్ళే వస్తారు, ఇద్దరు చాలా అరుదు అవును. మాకు సమస్య. అవునండి. అవును. ఓకే, భార్య గాని భర్త గాని వచ్చినప్పుడు ఫస్ట్ మేము చెప్పేది ఏంటి అంటే, సి మీకు, మనకి అందరికి కర్మ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కర్మ అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇది ఇది ఒక పెనుభూతం లాగా చూస్తే అది పెనుభూతమే, ఉమ్. దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ లాగా చూస్తే అది ఒక ఎక్స్పీరియన్స్, ఒక లెసన్ లాగా చూస్తే ఒక లెసన్. Yes. సో మొదట మీరు మీ మీ కర్మ బ్యాలెన్సింగ్ అనేది చేయడానికి ఇక్కడికి వచ్చారా? మీ భార్యతో కానీ భర్తతో కానీ ఈ
రిలేషన్షిప్లో మీరు ఉన్నప్పుడు మీరు అక్కడ ఏం నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకోవట్లేదని ప్రతిరోజు రోజు అది ఇంకా ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది, ఇంకా ఇంకా పెరుగుతోంది. అలాగే ఏమి నేర్చుకోవడానికి వచ్చారు తెలుసుకోండి అని చెప్తాం. అది ఎలా తెలుసుకోవాలి అంటే హిప్నోసిస్ వాళ్ళు చూస్ చేసుకుంటే, అంటే హిప్నోసిస్ అనే ఈ ప్రాసెస్ని వాళ్ళు ఎన్నుకుంటే మేమేం చేస్తాము అంటే మేము వాళ్ళని ట్రాన్స్లోకి పంపించి వాళ్ళని వెనక్కి 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 తీసుకొని వెళ్ళి ఆ సమస్య మొట్టమొదట ఇప్పుడు మొదలైంది అనే ఆ ప్లేస్కి తీసుకొని వెళ్ళి ఆ తర్వాత వాళ్ళకి ఉండే ఆకాశిక్ రికార్డ్స్ ఉంటాయి కదా, ఏదైతే ఆకాశం స్పేస్ ఉంటుందో ఆ ఆకాశిక్ రికార్డ్ స్పేస్లోకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తారు. ఓకే, వాళ్ళకి చూపించిన తర్వాత ప్రీ బర్త్ ప్లానింగ్ లో వాళ్ళు ఏదైతే ఒప్పుకుని, మొగుడు పెళ్ళాం ఏదైతే ఒప్పుకుని వచ్చారో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంటైర్ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆ ఒకటి ఏమవుతుంది అంటే యా నేను ఇది రాసుకున్నాను, నేను ఇది తీర్చుకుంటున్నాను అనే వాళ్ళకి ఆ అవేర్నెస్ వస్తుంది. రెండు, అయ్యో నేను ఫలానా అనుకున్నాను అక్కడ వేరేలా ఉందే, సో ఇప్పుడు నేను ఎవరిని బ్లేమ్ చేయాలి అనేసి ఇంకొక రకమైన అవేర్నెస్ వచ్చి తిప్పి వాళ్ళ మీద అధికమైన ప్రేమ కలుగుతుంది. ఓకే, ఇంకొకటి ఈ సో అంటే ఇప్పుడు నేను ఇంకొక నాలో ఉండే లోటుపాట్లని నేను నేర్చుకోవడానికి ఈ రఫ్ రిలేషన్షిప్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనిలో నేను నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అనేది తెలుసుకుంటారు. ఇలా తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇంకా అప్పటి వరకు ఉన్నదంతా మారుతుంది కదా. అవునండి. ఓకే, అయితే సమస్య పూర్తిగా తీరిపోతుంది, కానీ కొంత టైం పడుతుంది. దానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి అని ఈ రకంగా మేము కౌన్సిలింగ్ చేస్తాము, హిప్నోసిస్ సెషన్ చేసి ఈ రకంగా ప్రిపేర్ చేస్తాము. ఓకే, ఇలాగా చాలా మందికి హెల్ప్ అనేది జరిగింది. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే ఇది వీళ్ళు హిప్నోసిస్ ప్రాసెస్ చూస్ చేసుకుంటే, ఇప్పుడు వీళ్ళు స్పిరిచువల్ హీలింగ్స్ చూస్ చేసుకున్నారు అనుకుందాం, ఇదే సమస్యకి రెండు ఉన్నాయి కదా. అవును అవును, ఇప్పుడు వీళ్ళు స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ అదే హీలింగ్స్ చూస్ చేసుకున్నారు అంటే పవర్ హీలింగ్స్ చూస్ చేసుకున్నారు అనేసి అనుకుందాం. అందులో ఏం జరుగుతుంది, అందులో వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళరు, మేము వెళ్తాం. ఓకే, మేము నేను నాతో పాటు ఉండే సైకిక్ రీడర్స్, ట్రాన్స్ మీడియమ్స్ అంటాం అనమాట. మేము ట్రాన్స్లోకి వెళ్ళి మీడియంషిప్ చేసేవాళ్ళు ట్రాన్స్ మీడియమ్స్. సో నేను నాతోటి ట్రాన్స్ మీడియమ్స్ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు మేము ఛానలింగ్ ఆర్ గ్రూప్ మీడియంషిప్ చేసినప్పుడు మొట్టమొదట వాళ్ళ ఎనర్జీస్ అనేవి కనిపించిపోతాయి మాకు, ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది. ఇంకొకటి వాళ్ళకి ఏమైనా ఆత్మలు అటాచ్ అయి ఉన్నాయా, వాళ్ళు ఇబ్బంది పెట్టడం మూలాన ఇది జరుగుతుందా అది తెలిసిపోతుంది. మూడవది వీళ్ళు మాలో ఒకరు ఆకాశిక్ స్పేస్ కి కూడా కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయ్యి వాళ్ళ పాస్ట్ లైఫ్ ని మేమే యాక్సెస్ చేసి చూస్తాం. చూసి ఓకే వీళ్ళు పాస్ట్ లైఫ్ లో ఇది చేశారు, అప్పుడు మేము మాట్లాడి ఫలానాగా ఉందండి, మీరు ఇది మార్చుకోవాలి, ఇది చేయండి అని చెప్పి డివైన్ ఇన్వొకేషన్ ద్వారా వీళ్ళకి హీలింగ్స్ ఇవ్వడం అనేది క్లెన్స్ ఈ ఆత్మలు ఏమైతే ఉన్నాయో వాటిల్ని స్పిరిట్స్ వాటిల్ని రిమూవ్ చేయడము, అట్ ది సేమ్ టైం హీలింగ్స్ ఇవ్వడము జరుగుతుంది అనమాట. సో డివైన్ నుంచి వాళ్ళకి రెమెడీస్ కూడా వస్తాయి. రెమెడీస్ కూడా వస్తాయి అండ్ అలా ఇచ్చిన చిన్న చిన్న రెమెడీస్ ద్వారా వాళ్ళు దాని నుంచి బయటపడతారనమాట. సో ఇలాగా ఒకటే సమస్యకి రెండు పద్ధతుల ద్వారా వాళ్ళు ఏది చూస్ చేసుకుంటే దాని ద్వారా సమస్యకి పరిష్కారం అయితే ఉంటుంది. యాజ్ అ క్యూరియాసిటీ ఒక క్వశ్చన్ అండి, సో అది మీకు అది ఎలా కనిపిస్తాయి అంటే అట్లాగా అంటే అంటే ప్రతిదీ ఎనర్జీయే కదా, ప్రతిదీ ఎనర్జీయే కదా. ఇప్పుడు ఎనర్జీస్ ఒక్కొక్కసారి కనిపిస్తాయి. ఇప్పుడు మనిషికి 5 లేయర్స్ ఉంటాయి.
అంటే ఓకే, కోశాసే కదా మీరు అంటుంది? కాదు కాదు, క్లియర్స్ అంటే క్లియర్ వాయన్స్, క్లియర్ ఆడియన్స్, ఓకే. క్లియర్ సెంటినెన్స్, ఇలాగా ఎస్ ఎస్ అంటే ఎస్. ఏంటంటే ఓకే. ఒక్కొక్కసారి కనిపిస్తాయి, ఒక్కొక్కసారి అవును. వినిపిస్తాయి, వినిపిస్తాయి. ఒక్కొక్కసారి అనిపిస్తాయి, ఒకసారి గట్ అవును. అన్నమాట నాకు తెలుసు అని. ఎస్ ఎస్. అంతే. సో అలాగా ఈ మే ఎవరైనా సరే గ్రూప్ మీడియంషిప్ లో ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్లియర్ ఓపెన్ అవుతుంది, లేదా ఓకే. ఒకేసారి రెండు మూడు ఓపెన్ అవుతాయి. ఓకే. అలాగా ఒక్కొక్కసారి ఐదు ఓపెన్ గా ఉంటాయి. ఓకే. అంటే ఈ ప్రాసెస్ ని, హీలింగ్స్ ని చేస్తూ 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 అలాగా ఐదు ఓపెన్ గా ఉంటాయి అన్నమాట. ఓకే. అలా ఐదు ఓపెన్ గా ఉన్నప్పుడు మాకు అది కనిపించచ్చు, వినిపించచ్చు, అనిపించచ్చు. ఓకే. 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 అంటే మేము హీలింగ్ మొదలు పెట్టగానే ఏదో ఒక షాడో లాగా వచ్చి నుంచుంటుంది, నేను ఫలానా అని చెప్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే అది రిలీజ్ అవ్వాలి కదా. అది రిలీజ్ అవ్వాలి. ఎస్. ఓకే. అది ఇప్పుడు ఒక మనిషికి శరీరం లేకపోవడం లేదు అనుకున్నంత మాత్రాన దానికి తక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. ఓకే. సో దానికి కూడా, ఆ సోల్ కూడా వెయిట్ చేస్తుంది. మనకి రిలీజ్ అట్లీస్ట్ అవ్వడానికి. శరీరం అయినా ఉంది, మనం మాట్లాడగలుగుతాం, ఇవన్నీ ఫైవ్ సెన్సెస్ ని యూస్ చేసుకుని మనం చెప్పగలుగుతాం, ఎక్స్ప్రెస్ ఎస్. చేయగలుగుతాం. అవి అవును. చేయలేవు, అవును. వాటికి శరీరం ఉమ్. లేదు. ఉమ్. సో అవి కోరుకునేది ఏంటి? ముక్తి. చాలా ఒక హిప్నోసిస్ సెషన్ లో ఒక చిన్న పాప ఉండిపోయింది. ఉమ్. ఓకే. ఆ ఉమ్. పాప అంటే ఒక 10 ఏళ్ల వయసున్న పాప, ఉమ్. ఆమెని ఎవరో నూతిలో వేసి చంపేశారు ఓకే. ఒకానొక లైఫ్ లో. ఓకే. ఓకే. అది అలా తిరుగుతూ 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 ఉంది. టైం మనకంటే టైం ఉంది. అవును. పైన ఏమీ ఎస్. అంత టైం ఉండదు, వేరే డైమెన్షన్స్ లో టైం ఉండదు. అవును. మనకంటే ముందు పాస్ట్ లైఫ్, ఇప్పుడు ఈ లైఫ్, తర్వాత ఫ్యూచర్ లైఫ్ ఇలా ఉంటుంది. అవును. కానీ యాక్చువల్ గా అన్ని ఒకేసారి జరుగుతూ ఉంటాయి. అవును. అంటే దాన్ని ప్యారలల్ అంటారు అంతే కదా? ప్యారలల్ గా కాదు, ఒకేసారి. ఓకే. ప్యారలల్ గా అంటే ఇలా ఇలా, అవును. ఉమ్. పోనీ ప్యారలల్ అనుకోవచ్చు, ఒకేసారి ఉమ్. జరుగుతూ ఉంటాయి. ఉమ్. సో ఇందులో భాగంగా ఆ సోలు ఇంకొక అమ్మాయి డిప్రెషన్ లో ఉన్నప్పుడు వచ్చి కనెక్ట్ అయిపోయింది. ఓకే. ఓకే. హిప్నోసిస్ సెషన్ లోనే ఇది వచ్చింది. హిప్నోసిస్ ఓకే. సెషన్ లో ఆ ఈ అమ్మాయిని ట్రాన్స్ లోకి పంపిస్తూ ఉంటే, ఈ అమ్మాయి 19 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి, ఈ అమ్మాయిని ట్రాన్స్ లోకి పంపిస్తూ ఉంటే ఓకే. అది వచ్చి మాట్లాడుతూ ఉంది. ఓకే. నన్ను ఇక్కడ చంపేశారు, నేను ఇది అని చెప్తూ ఉంది. సో ఓకే. అలాగా సోల్స్ ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అలా కనిపిస్తాయి. అంటే హిప్నోసిస్ లో అయితే అవే వచ్చి మాట్లాడతాయి, ఓకే. మిగతా ప్రాసెసెస్ లో అయితే మాకు ఆ రకంగా కనిపిస్తాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ టాపిక్ వచ్చింది కాబట్టి, సో మీరు మ్యారీడ్, సో మీ హస్బెండ్, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఓకే. అంటే మీ హస్బెండ్. థ్యాంక్ యూ. నా హస్బెండ్ కూడా హీఈస్ ఆల్సో ఇంటూ ద సేమ్ ప్రొఫెషనల్ జాబ్. మేము ప్రొఫెషనల్ జాబ్స్ లో ఉన్నాము. ఓకే. దాని ఇది మాకు ప్యాషన్ అన్నమాట. సో ఓకే. ఓకే, 2008లో నేను యోగా మొదలు పెట్టాను. సో మాకు 2014లో పెళ్ళయింది. 2014 నుంచి తను కూడా యోగా, రేఖి, తను కూడా ఆల్రెడీ మెడిటేటర్. సో నాకు అంటే బికాజ్ నేను ఈ పాత్రలో ఉన్నందుకో, మరి నాకు ఈ పాత్ని స్ట్రాంగ్ చేయడానికో అన్నట్టుగా డివైన్ నాకు స్పిరిచువల్ పార్ట్నర్ని ఇచ్చారు. సో అది కూడా మెడిటేషన్ లో మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. చాలా మంది అడుగుతారు, మేనిఫెస్ట్ చేసుకుంటారు, సో దొరుకుతారు. సో అంటే ఇంకా చాలా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు ముందుకి, బికాస్ అవును. సపోర్టింగ్ ఎస్ 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 ఉంది ఎస్, కాబట్టి. డెఫినెట్ గా. ఇప్పుడు ఎలా ఉంటారు అంటే, ఇలా స్పిరిచువల్ పాత్ లో ఉన్నప్పుడు మేము కూడా మా పాస్ట్ లైఫ్స్ ని చాలా చూసుకున్నాం. మేము ఓకే. ఎందుకు టుగెదర్ ఉన్నాము ఏంటి అనే విషయానికి వస్తే, ఆ ఒక పార్ట్నర్ కి ఒక్కొక్కసారి వాళ్ళ స్పిరిచువల్ ఎవల్యూషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే. అంటే ఓకే. ఇప్పుడు నా పార్ట్నర్ కి పెరిగినప్పుడు నేను సపోర్టివ్ రోల్లో ఉంటాను, ఓకే. తనకి అదే నాకు పెరిగినప్పుడు తను సపోర్టివ్ రోల్లో ఉంటారు. సో ఓకే. ఇది ఆ, దీని ద్వారా ఏంటి అంటే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతారన్నమాట.
సో ఈ పాయింట్కి వచ్చినప్పుడు నాకు ఇంకొకటి ఉమ్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను అడుగుదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు రావాలని లేదు, ఒకళ్ళు ఉమ్, వస్తారు ఇంకొకళ్ళు రారు. ఉమ్, సో ఉమ్, ఇప్పుడు ఆ స్పిరిచువల్ పర్సన్ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఆ ఈ అసలు ఈ పాత్రలోకి లేని వాళ్ళకి మీరు ఉమ్. హీలింగ్స్ ఎలా ఇస్తారు? అలాంటి వాళ్ళకి హీలింగ్స్ ఇవ్వడం అనేది సాధ్యం అవుతుందా? అవుతుందండి, అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు కొంతమంది వస్తారు, ఓకే, ఇలాగా ఆ, నా హస్బెండ్కి హీలింగ్ కావాలి, నా వైఫ్కి హీలింగ్ కావాలి అని ఫస్ట్ మేము చెప్పేది వాళ్ళ పర్మిషన్ తీసుకురండి, వాళ్ళ అనుమతి తీసుకురండి. ఓకే. వాళ్ళ అనుమతి లేనిదే ఉమ్, ఎనర్జీ అనేది వాళ్ళు తీసుకోరు. ఒకటి, ఓకే. 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 ఉమ్, ఎనర్జీ ఇస్తున్నాము అంటే ఇప్పుడు ఇక్కడ స్విచ్ చేసాము, కనెక్టివిటీ లేదంటే ఆ ఎనర్జీ ఎటుపోతున్నట్టు వేస్తే కదా. అంతే కదా. యా. ఓకే, అక్కడ స్విచ్ చేసాము, ప్లగ్ అదే అంతేనండి, ప్లగ్ ప్లగిన్ పెట్టాము, చేశారు. ప్లగ్ ఇన్ చేసాము, లైట్ వెలిగింది అంటే యా దానికి ఒక అర్థం, అంతే. లేదంటే దానికి అర్థం లేదు. సో ఉమ్, పర్మిషన్ తీసుకురండి అని చెప్తాం, ఓకే. ఓకే. వాళ్ళు ఏదో రకంగా వాళ్ళకి చెప్తారు, పర్మిషన్ తెస్తారు, బాగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి నమ్మకం ఉండదు, ఓకే, ఈ ప్రాసెస్ ద్వారా ఇది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని వాళ్ళకి నమ్మకం ఉండదు. ఏం జరుగుతుంది అంటే వాళ్ళ వాళ్ళకి నమ్మకం ఏంటి, వాళ్ళ మీద వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ సోల్ని అయితే నమ్ముతారు కదా, ఉమ్, అవును. 2 యూనివర్స్ని నమ్మచ్చు, 3 నేచర్ని నమ్మచ్చు, 4 ఎస్, ఎస్. భగవంతుడిని నమ్మచ్చు. ఉమ్, ఉమ్, ఇక్కడ ఇక్కడ మా ప్రాసెస్లో మేము కనెక్ట్ అయ్యేదే ఈ నలుగురికి కదా. అంతే. ఓకే. సో మేము కనెక్ట్ అయ్యేదే ఈ నలుగురికి కాబట్టి హీలింగ్ అనేది ఆటోమేటిక్గా రిసీవ్ అవుతుంది, ఎస్ అని ఆ మనిషి చెప్పినప్పుడు వాళ్ళ డోర్స్ ఎనర్జీకి ఓపెన్ అవుతాయి. అయితే వాళ్ళు ఉమ్, ఎంత డీప్గా ఎస్ చెప్తారు, ఎంత ఆమ్, ఏమంటారు, వాళ్ళకి అది ఎంత అనివార్యము అనేసి, వాళ్ళ ఎంత అవసరం అది వాళ్ళ అనేసి వాళ్ళకి తెలుస్తుంది కదా. అంత డీప్గా వాళ్ళు ఎస్ చెప్పినప్పుడు ఆ ఎనర్జీ ఫ్లో అనేది చాలా స్ట్రాంగ్గా వెళ్తూ ఉంటుంది. ఓకే. లేదు, ఇంకొక రకం, అమ్మ కొడుకు ఉన్నారు, ఉమ్, కూతురు ఉన్నారు, ఓకే, తల్లి కూతురు, తల్లి కొడుకు, అలా ఎవరైనా భార్యాభర్త వస్తారు. సో ఉమ్, వీళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు, వాళ్ళు భార్య నుంచి భర్తకు కానీ, భర్త నుంచి భార్యకు కానీ కనెక్ట్ అనేది ఉంటుంది. ఉమ్, ఓకే. ఈ కనెక్ట్ని యూస్ చేసుకుని కూడా హీలింగ్ ఇవ్వచ్చు. ఓకే. ఇవన్నీ హీలింగ్ టెక్నిక్స్ అన్నమాట ఇంకా. ఓకే.